హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిల్లెట్స్ ఇడ్లీ మరియు మిల్లెట్స్ దోశలను ఎలా రెడీ చేస్తారో చూద్దాం. సేమ్ బ్యాటర్తో మనం ఇడ్లీలను దోశలను రెండింటిని కూడా చేయొచ్చు. ఇక్కడ నేను ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలను తీసుకున్నాను. ముందుగా 1 గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసుల వరకు కొర్రలను తీసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వీటిని 2 సార్లు కడిగి 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకుందాం. ఆరు గంటలు అవుతుంది. ఇప్పుడు వీటిని ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 గంటల వరకు ఫర్మెంటేషన్ కోసం పక్కన ఉంచుదాం. 10 గంటలు అవుతుంది. ఇప్పుడు పిండిని చెక్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కలిపి బ్యాటర్ను మిక్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసి ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ అవ్వడానికి ఉంచుతాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నెయ్యి రాసి ఈ బ్యాటర్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను ఇందులో ఉంచి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఇడ్లీలను కుక్ చేద్దాం. 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇడ్లీలను కుక్ చేయబాకండి, ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి. 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర మూతను ఓపెన్ చేద్దాం. ఇది చూడండి, ఇడ్లీలు ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఇడ్లీలను ఒక బౌల్లో తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇడ్లీ ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. వేడివేడి సాంబార్తో, పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనం దోశలను వేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి అప్లై చేసి పిండిని ఈ విధంగా రోల్ చేస్తూ దోశలను వేసుకుందాం. దోశలు కూడా రెడీ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.